ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. 'దివ్య దృష్టి' మూవీ రివ్యూ. ఈ సినిమా డైరెక్ట్‌గా సన్ నెక్స్ట్‌లో ఓటీటీలో రిలీజ్ అయింది. రన్ టైమ్ వచ్చేసి దాదాపు 2 అవర్స్ ఉంది. సునీల్ గారు, ఇషా చావ్లా ఇంతకుముందు 'పూలరంగడు', 'మిస్టర్ పెళ్ళికొడుకు' అనే సినిమాలు చేశారు. సో, ఇది వాళ్ళ కాంబినేషన్‌లో థర్డ్ సినిమా అని చెప్పాలి. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు మీరు గనక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానెల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ అయిన ప్రతి సినిమాని మాక్సిమం రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో, మీ వంతు సపోర్ట్‌గా ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇక సినిమా విషయానికొస్తే నిజంగా చెప్పాలంటే ఈ మూవీ నాకు యావరేజ్ అనిపించింది. స్టార్టింగ్‌లో ఒక 30 మినిట్స్ అండ్ ఎండింగ్‌లో ఒక 30 మినిట్స్. ముఖ్యంగా సునీల్ గారి ఎంట్రీ తర్వాత ఆ పార్ట్స్ మాత్రం ఓకే అనిపించాయి. మధ్యలో సినిమా అంతా ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ఉంటుంది. కానీ మనకు అంతగా థ్రిల్ అయితే రాదు. స్టోరీ ఏంటంటే దివ్య అనే అమ్మాయికి ఒక కళ్ళ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్ని రోజుల్లో చూపు పోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో తన ట్విన్ సిస్టర్ సూసైడ్ చేసుకుంటుంది. అసలు అది సూసైడా లేదా ఎవరైనా చంపారా? ఏం జరిగింది అనేదే ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్‌లో చాలా క్యారెక్టర్స్ వస్తాయి. చాలా ట్రాక్ చూపిస్తారు. కానీ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. 'ఇన్విజిబుల్ మ్యాన్' ట్రాక్ కానివ్వండి, హస్బెండ్ క్యారెక్టర్ కానివ్వండి, హోటల్ అఫైర్ ట్రాక్ కానివ్వండి, అవి అంతగా సెట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్‌లో కేర్ టేకర్ వచ్చిన తర్వాత సినిమా కొంచెం ట్రాక్‌లోకొచ్చి అక్కడి నుంచి సినిమా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెళ్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఒక లిప్ సీన్ అండ్ ఎండ్‌లో ఒక సీన్ ఉంటుంది. ఆ 2 సీన్స్ పెద్ద ఇష్యూ కాదు అనుకుంటే ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయొచ్చు. ప్లస్ పాయింట్ చెప్పాలంటే స్టార్టింగ్ చాలా బావుంది. స్టార్టింగ్‌లోనే ట్విన్ సిస్టర్స్ సూసైడ్ చేసుకోవడం, ఆ ఇన్విజిబుల్ మ్యాన్ ఎవరు అనే క్యూరియాసిటీని అయితే కలిగించింది. ఎండింగ్ బావుంది. సునీల్ గారి యాక్టింగ్ అయితే చాలా బా అనిపించింది. ఇషా చావ్లా గారు చాలా రోజుల తర్వాత కనిపించారు. సో, డ్యూయల్ రోల్‌లో అదరగొట్టారనే చెప్పాలి. కొన్ని విజువల్స్ బావున్నాయి. మ్యూజిక్ కూడా పర్లేదు బానే ఉంది. ఇక మైనస్ పాయింట్ చెప్పాలంటే సినిమా ఎక్కడ మనల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్‌లో అయితే కూర్చోబెట్టదు. అంటే ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని అయితే కలిగించలేదు. సో, ఏదో వెళ్తుంది పోనీలే అనే ఫీలింగ్‌లోనే ఉన్నా. ఇకపోతే అజయ్ అంటే సునీల్ గారే అని చాలా ఈజీగా తెలిసిపోతుంది. కొన్ని సీన్స్ చాలా ఈజీగా జరిగిపోయినట్లు అనిపిస్తాయి. సో, ఫైనల్‌గా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. కానీ స్ట్రాంగ్ థ్రిల్లర్ ఆశిస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. మీలో ఎవరైనా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.